నా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే అనే వాగ్దానం పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టడీస్ పెట్టిన చూడండి ఇక్కడ. అవునండి, నేను కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, స్తుతియాగం చేస్తున్నాను. బైబిల్ దేవుని కృపను పూర్తి రాస్తాను. ఇంకా ఉపాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. ఇక్కడ మరి యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు అంటున్నారు దేవుడు. మరి ఇక్కడ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును అని చెప్తున్నారు ఇక్కడ. కొన్ని 2వ రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును అని అంటున్నారు కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో. కలిసిన వారి ఆశను తృప్తిపరచును, కృషించిన వారందరినీ నింపుదును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 25వ వచనంలో. ఈ వాగ్దానాలన్నీ కూడా మరి సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిని అభివృద్ధి కలుగజేసే దేవుడు కూడా ఆయనే అనే వాగ్దానానికి రిలేటెడ్ వాక్యాలండి. దేవుడు మరి ఆయన వల్లే మనకి శక్తి బలము వస్తుందని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. ఆయనే ఇస్తారన్నమాట. ఎండిపోయిన జీవనం ఇచ్చిన దేవుడు. మరి సమస్యలను వారికి కూడా బలం ఇచ్చేవాడు దేవుడు కూడా ఆయనే అన్నమాట. శక్తిని బలాభివృద్ధి కలుగజేసే దేవుడు కూడా ఆయనే అని ఏదైనా మాట్లాడుతుంటే మనకి శక్తిని బలాన్ని అనుగ్రహించే దేవుడు మన దేవుడు అనమాట. అడిగిన వారికి అందరికీ ఇచ్చే దేవుడు అనమాట. మరి ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట మన జీవితంలో. మరి స్కూల్కి వెళ్తుండే ఉదయాన్నే మరి మా బండి మరి వెళ్తుండగానే వేరే బండి వచ్చి మా బండిని మరి ఢీకొనడం జరిగింది. తర్వాత మరి పడిపోవటం జరిగిందనమాట యాక్సిడెంటల్గా. అయితే అప్పుడు నాకు కొంచెం దెబ్బలు తగిలినమాట, చేతికి మోకాలకి తగిలినాయండి. అంతగా ఎక్కువ ఏం తగలలేదు, ఫ్రాక్చర్ కూడా ఏం అవ్వలేదు. మరి అంత దేవుని కృప వల్ల నేను ఇప్పుడు మరి సేఫ్గా ఉన్నాను అనమాట. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఎంత గొప్ప మేలు చేసిన దానికి కోట్లాది స్తుతులు చెల్లించుకున్న శక్తి బలం కూడా అందించే దేవుడు మన దేవుడే అనేది నేను మాట్లాడుతున్నాను అనమాట. ఈరోజు మరి సాక్ష్యం, చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. ఈరోజు మనం ఈ వాగ్దానం సమస్యలు బలపరచే శక్తి బాగా చేయబడి ఆయన వాగ్దానం అందరూ చెప్తున్నారని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనద శాసకమందిరకరమైన గెలసు తీసుకుంటున్నా తండ్రి, మమ్మల్ని నిత్యంగా ఆస్వాదించండి, మా సరిహద్దుల విషయాలు పరిచయండి. మాకు కీడు రాకుండా దాని నుంచి మమ్మల్ని తప్పించండి తండ్రి. మిత్రురాన్ని మీరు చేయడానికి మేము అందరూ బంట కూర్చోమని అతడు బాగా తెచ్చమని మా ప్రభు పేరు నేసుకిస్తూ ప్రస్తుతమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేరు మనం చేసుకున్నాడు సేవలో ఈ సహోదరి గాడ్ బ్లెస్ యు.